ట్రంప్ గారి ఆశలు అత్యాశ దాకా వెళ్ళి ఎక్కడ దాకా తీసుకొచ్చాయంటే ఆయన కొంప ముంచేదాకా తీసుకొచ్చాయి. క్రిప్టో కరెన్సీని ఒక దశలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన ట్రంప్ తన దాకా వచ్చేప్పటికి ఏంటంటే అమెరికాని క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా చేయటం కోసం కావాల్సిన అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. సరే, అదే ఆయన ఆ దిశగా వెళ్తే మంచిదే, కానీ క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ కాదు, క్రిప్టో క్యాపిటల్ ఆఫ్ ట్రంప్ అన్నట్టు చేసుకున్నాడు. మొత్తం ఆయన గడించింది దగ్గర దగ్గర $2 బిలియన్ అట. ఈ డిస్క్లోజర్ అంతా చూస్తుంటే ఏ పార్టీ మాయాజాలం ఆయన సెకండ్ టర్మ్లో చేశాడు ఇప్పటిదాకా. ఏడాదిన్నర అయిందేమో, ఏడాదిన్నరలో ఎంత చేశాడు అనేది అర్థమవుతుంది. ఎవరిని ముంచి ఎవరిని పంచడానికి సంపదంతా ఆయన పోగు చేశాడు. దీనికి సంబంధించి సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సురేష్ కోచాట్ల గారు. నమస్తే సురేష్ గారు. ఎవరిని ముంచాడు సార్, ఎవరికి పంచబోతున్నాడు? మీరు ఈ 2 బిలియన్ నేను చెప్పారు చూడండి, చాలా మటుకు బిట్కాయిన్ నుంచి వచ్చింది ఆయనకి. ఈ బిట్కాయిన్లో కూడా ఆయనకు వచ్చిన లాభం చూస్తే వాళ్ళ షేర్ హోల్డర్స్కి అంత డబ్బులు పోయినాయి. ఎక్కడ అర్థం కాదు ఇది. ఆయన దగ్గర ఆయనంటే నాకు ఇన్ని బిలియన్ రెవెన్యూ వచ్చిందని, కానీ వాళ్ళ షేర్ హోల్డర్స్ చూస్తే వాళ్ళు మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఇది ఎప్పుడు జరగదు. ఇది మొత్తం డీలే. ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఉన్న ఆయన కంపెనీ ఒకటి వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే ఒక కంపెనీ ఉంది ఆయనది. ఓకే, ఇది చూస్తే దీనికి $799 మిలియన్ రెవెన్యూ చెప్తున్నారు. అది కాకుండా చాలా మటుకు మిగతా కంపెనీస్ నుంచి ఇది డబ్బులు వస్తాయి. దీన్ని మేనేజ్ చేసుకుంటూ వీళ్ళు ట్రంప్ వాళ్ళ 3 కొడుకున్నారు, దాంట్లో 2 మేనేజ్ చేస్తున్నారు. ఓకే, దట్ ఈస్ సన్స్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అండ్ ఎరిక్ ట్రంప్, వీళ్ళిద్దరు డీల్ చేస్తున్నారు అనమాట. అది కాకుండా కాయిన్స్ అమ్ముతుండే, దాంట్లో ఒక $600 మిలియన్ సంపాదించాడంట. కాయిన్స్ అమ్మేసి $636 మిలియన్. ఇంకొక $800 మిలియన్ ఎట్లా వచ్చిందంటే ట్రంప్ థీమ్ మేమే కాయిన్స్ తయారు చేశారంట. అది కాకుండా కలెక్టిబుల్స్, అంటే మనం చూస్తాం ప్రెసిడెంట్ ట్రంప్ గురించి అంటే వాళ్ళ మాగా బేస్ కొంటున్నారు, ఇదంతా ఇంకెవరు కొనరు పిక్చర్. అది కాకుండా షేడీ క్యారెక్టర్స్, ఆయనకి డొనేషన్ ఇచ్చేటవాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్ డొనేషన్ ఇవ్వలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ కాయిన్స్ అన్నీ కొనుక్కుంటారు. 2 మిలియన్, 3 మిలియన్, 10 మిలియన్ కొనుక్కొని కావాలంటే చదవకుండా పడేస్తారు. వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ దగ్గర కొనాల్సిందే. కొనకపోతే వాడు నెక్స్ట్ డిన్నర్కి ఇన్విటేషన్ రాదు, వాడి మీద ఏదో కేసు వస్తే వాడు ప్రెసిడెంట్ ట్రంప్ పార్డన్ చేయడం అన్నీ చేస్తాయి. ఇట్లాంటి చాలా మటుకు డ్రామాలు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను న్యూయార్క్ టైమ్స్ ఒక రిపోర్ట్ నుంచి చదువుతున్నాను మీ దగ్గర. ఇప్పుడు కూర్చున్నప్పుడు నాకు ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. దీంట్లో వాళ్ళు అంటున్న ప్రెసిడెంట్ ట్రంప్ది మనం ఫస్ట్ ఇయర్ 2024లో చూస్తే ఆయన టోటల్ రెవెన్యూ, అంటే ఆయన అప్పుడే ప్రెసిడెంట్ కాలేదు, ఇంకా 2025లో ఆయన ప్రెసిడెంట్ అయింది. $622 మిలియన్ ఉండే, $622 మిలియన్ ఆయనకి రెవెన్యూ ఉండే 2024లో. అది 2025కి వచ్చేదాకా $2.2 బిలియన్ అయిపోయింది 1 year స్పాన్లో. అది ఎట్లా అయిందని చెప్పి దీంట్లో ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ప్రతి దేశంతో ఆయన డీల్ చేస్తున్నారు చూడండి, ఆ డీల్ వాళ్ళ ఫ్యామిలీకే బెనిఫిట్ అవుతుంది. దీని ఎప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. యాజ్ అ ప్రెసిడెంట్ మీకు తెలుసు, ఇలా హిస్ ఫైనాన్స్ సెక్రటరీ ఆయన ఉన్నాడు లుట్విక్, ఆయన ఏం చేశాడు, కజాకిస్తాన్కి వెళ్ళి మాట్లాడుకున్నారు ఒక మైన్ ప్రాజెక్ట్ మీద. మైన్ ప్రాజెక్ట్ మాట్లాడుకున్న తర్వాత లుట్నిక్ వచ్చింది, సంతకం పెట్టేసి వచ్చి కంపెనీ ఎవరు నడిపిస్తారా, మైనింగ్ కంపెనీ ప్రెసిడెంట్ ట్రంప్ కొడుకు, ఈ లుట్నిక్ కొడుకు, ఇద్దరు కలిసి నడిపిస్తారంట. అప్పుడు ఆలోచించండి, మీరు వెళ్ళి డీల్ సైన్ చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద US గవర్నమెంట్. మీరు అప్పగిస్తుంది అది నడిపించడానికి ప్రెసిడెంట్ ట్రంప్ మీ కొడుకు. అది మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో రాదండి, వస్తుంది. ఇప్పుడు డెమోక్రాట్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ ఉంది కదా, దాంట్లో మాకు మెజారిటీ రాగానే వీళ్ళందరూ మేము పిలుస్తాం మా ముందు ఎవిడెన్స్ ఇవ్వడానికి. మీరేం చేశారు, మీరు ఎప్పుడు గుర్తుంటుంది ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారు, నేను ఒక్కరే కాదు అందరు సంపాదిస్తున్నారు కదా, నేను ముందే బిజినెస్ మ్యాన్, నాకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నాకు చాలా రియల్ ఎస్టేట్ ఉంది, ఇప్పుడు నేను కొత్తది ఏం చేస్తున్నా, కొత్తది ఏం లేదు కదా, నా దగ్గర ఉన్నంతా నేను అదే సంపాదించుకుంటున్నాను. ఇంకా మా స్టాక్ మార్కెట్ అప్పు ఉంది, మీకేం ప్రాబ్లం, అమెరికన్ సిటిజన్స్ కూడా సంపాదిస్తున్నారు, నేను కూడా సంపాదిస్తున్నాను, దాంట్లో ఏం తప్పు ఉంది? తప్పులు ఉన్నాయి చాలా మటుకు. మనకు గుర్తుంటుంది ఆయిల్ ట్రేడ్స్ గురించి కూడా, ప్రెసిడెంట్ ట్రంప్తో ఉన్న వాళ్ళ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ని చూడండి, వీళ్ళకి ప్రెసిడెంట్ ట్రంప్ అప్పుడప్పుడు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయిల్ ట్రేడ్ మీకు గుర్తుంటుంది, ఈ ఇరాన్
వార్ మొదలైనప్పుడు కూడా అది దానికన్నా ముందు ట్రేడ్ డీల్స్ వెనకకు తీసుకున్నప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేశారంటే స్టాక్ మార్కెట్లో పెద్ద డీల్స్ జరిగింది అదే రోజు. ఎవరు దీని వెనక ఉన్నారు? 320 మంది డీల్ చేశారు. 3 స్టాక్స్ తీసుకున్నారు, కంపెనీలు ఉండొచ్చు, ఇండివిజువల్స్ కాకుండా. ఎవరు వీళ్ళు? దే ఎర్న్డ్ అబౌట్ సంథింగ్ లైక్ 5 million ఈచ్. ఎక్కడ పోయినాయి డబ్బులంతా? ఎవరు పెట్టారు పెట్టుబడి? అంటే వాళ్ళకి తెలుసు ముందే జరగబోతుందని చెప్పి. మన దగ్గర వాసుదేవన్ గారు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే సెబీ చాలా స్ట్రిక్ట్ ఇక్కడ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంపెనీ ఎండి, మీ కంపెనీ క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ రాబోతుంది. ఓకే, ఏప్రిల్, మే, జూన్. ఇప్పుడు వారం లోపల ఆడిట్ అయ్యి ఫిగర్స్ అంతా బయటకు వచ్చినప్పుడు మీకు ఆ ఫిగర్స్ మీ దగ్గర ఉంటుంది. అండ్ మీరు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ టైంలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినప్పుడు మీరు డెఫినెట్గా మీకు తెలుసు స్టాక్ వాల్యూ పైకి వెళ్ళిపోతుంది రిజల్ట్ బాగుంటే. రిజల్ట్ బాగా లేకపోతే కింద పడిపోతుంది స్టాక్ మార్కెట్. అప్పుడు మీరేం చేస్తారు? మీ దగ్గర వచ్చిన రిజల్ట్ చూస్తారు. రిజల్ట్ చూస్తే ఈసారి బాగా రాలేదు రిజల్ట్స్, ఫ్యాబ్రికేట్ చేస్తారు. లేదు, రిజల్ట్ ఏం ఫ్యాబ్రికేట్ చేయలేడు, ఎందుకంటే ఆడిటెడ్ ఫిగర్స్. ఈయన మార్కెట్ నుంచి షేర్లు అమ్మేసుకుంటాడు. 1,00,000 షేర్లు 2,00,000 షేర్లు ఎందుకంటే వాల్యూ పడిపోతుంది. ఓకే, యాక్చువల్లీ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడు ఆ టైంలో అమ్మకూడదు, కొనకూడదు. దిస్ డైరెక్టర్స్ అండ్ ద కంపెనీ బాసెస్, ఈవెన్ మీ ఎంప్లాయీస్ కూడా. ఓకే, అది చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది. స్టాక్ మార్కెట్కి తెలియదు. డిస్క్లోజ్ తర్వాత పబ్లిష్ అయినప్పుడు వస్తుంది. పబ్లిష్ అయిన తర్వాత డిస్క్లోజ్ అవుతుంది అంతే.